అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి 2 కాళ్లు కోల్పోయిన టీడీపీ సీనియర్ నాయకుడు గరగా శ్రీనును పరామర్శించిన రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని 1వ వార్డు పీనారిపాలెంకు చెందిన గరగా శ్రీను గత నెలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలై 2 కాళ్లు కోల్పోయి ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో చింతకాయల విజయ్ స్వయంగా ఆయన నివాసానికి వెళ్లి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లినా ధైర్యంగా ఉండాలని శ్రీనుకు సూచించారు. పార్టీ తరఫున అన్ని విధాలుగా అండగా నిలుస్తామని, కుటుంబానికి అవసరమైన సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. అదేవిధంగా అవసరమైతే కృత్రిమ కాళ్ల ఏర్పాటు కోసం కూడా పూర్తి సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు. శ్రీను ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని స్థానిక వార్డు ఇన్ఛార్జ్ లాలం మురళీకృష్ణను కోరారు. ఈ పరామర్శ కార్యక్రమం స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తల సమక్షంలో జరిగింది. ఆ రోజు జరిగిన టైం షుగర్ ఎక్కువ ఉందా? నాకు హాస్పిటల్ చెక్ చేశారండి. తర్వాత అలా కంట్రోల్కి వస్తున్నాను. అమ్మాయి తమ్ముడున్నాను. Yeah.